భారత దృష్టిలో ఉగ్రవాదంపై పోరాటం అంటే అది ఏ రూపంలో ఉన్నా అంతం చేయడమే. ప్రపంచంలో ఏ దేశంపై ఉగ్రదాడి జరిగినా భారత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఉగ్రవాదంపై పోరులోనూ సహకరిస్తుంది. కానీ అమెరికా అలా కాదు. ఆ దేశం దృష్టిలో ఉగ్రవాదులు రెండు రకాలు. మొదటిది అమెరికాపై దాడులు చేసేవాళ్ళు. వాళ్లను అంతం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. ఏ దేశంపై అయినా బాంబు దాడులు చేస్తుంది. రెండోది తన ప్రత్యర్థులను టార్గెట్ చేసే ఉగ్రవాదులు. వివరంగా చెప్పాలంటే తన మాట వినని భారత్ వంటి దేశాలను టార్గెట్ చేసే ఉగ్రవాదులు అన్నమాట. వీళ్ల విషయంలో అమెరికా చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. పరోక్షంగా సహకరిస్తుంది కూడా. పాక్తో స్నేహం వెనుక ఆ రెండు లక్ష్యాలు ఉన్నాయి. అమెరికాకు ముప్పుగా మారిన ఉగ్రవాదులను అంతం చేయడానికి పాకిస్తాన్ సహాయం తీసుకునే అమెరికా భారత్కు ముప్పుగా మారిన ఉగ్రవాదుల గురించి అస్సలు పట్టించుకోదు. పైగా పాకిస్తాన్లో అసలు భారత వ్యతిరేక ఉగ్రవాదులే లేరు అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం ఆ డబుల్ గేమే బయటపడింది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. ఇన్స్పైర్డ్ గ్యాంబిట్ 2026 ఉగ్రవాదంపై పోరు పేరుతో ఉగ్రవాద దేశంతోనే కలిసి అమెరికా నిర్వహిస్తున్న మిలిటరీ డ్రిల్స్కు పెట్టిన పేరిది. ఈ నెల 9న మొదలైన ఈ సైనిక విన్యాసాలు 2 వారాల పాటు కొనసాగుతాయి. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలే లక్ష్యంగా ఈ మిలిటరీ విన్యాసాలను నిర్వహిస్తున్నాం అని చెప్తున్నారు. హంతకులే సంతాప సభలు చేస్తారనే నానుడిని నిజం చేస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ముష్కరుణలు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్న పాక్ ఇప్పుడు అమెరికాతో సంయుక్తంగా కలిసి జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేపడుతుంది. ఈ మిషన్ పాక్లోని మొత్తం ఉగ్రవాదుల లక్ష్యంగా జరుగుతోంది కాదు, కేవలం అమెరికాను టార్గెట్ చేసుకునే ఉగ్రవాదుల లక్ష్యంగా జరుగుతోంది. ఇటీవల భారత నిఘా వర్గాలు 131 మంది ఉగ్రవాదులు కశ్మీర్లో ఉన్నారని నివేదికలు అందించగా అందులో 122 మంది పాకిస్తాన్కు చెందిన వారే అని పేర్కొంది. అయినా వీరి గురించి అమెరికా స్పందించదు. ఉగ్రవాదంపై పోరాటం అంటూనే నాటకాలాడుతోంది. ట్విస్ట్ ఏంటంటే ఈ విన్యాసాలు జరుగుతున్న టైంలోనే పాకిస్తానీ ఉగ్రవాదులు భారత్పై బెదిరింపులకు దిగడం. ये एक नहीं है, ये 2 नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है. तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा. ये चलेंगे इंशाल्लाह. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఆడియో ఇది. ఈ ఆడియోలో వాయిస్ ఎవరిదో కాదు, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ది. అతడేం చెప్పాడన్న ప్రశ్నకే వస్తే తన వద్ద భారీ సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే సూసైడ్ బాంబర్లు ఉన్నారని ప్రకటించాడు. వారు ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది కాదు, వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు దాడికి సిద్ధంగా ఉన్నారు. వారు భారత్లోకి చొరబడ్డానికి అనుమతించాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను మొత్తం సంఖ్యను బహిరంగంగా తెలియజేస్తే ప్రపంచం షాక్ అవుతుందని రెచ్చిపోయాడు. ఈ ఉగ్రవాదులు దాడులకు పాల్పడి అమరులయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్న అజార్ ఈ వ్యక్తులు తమ లక్ష్యాన్ని సాధించడానికి తమ దృష్టిలో షహదత్ అంటే మరణం ద్వారా మతపరమైన గౌరవం పొందడానికి అత్యంత ఉత్సాహంగా ఉన్నారంటూ పేర్కొన్నాడు. మసూద్ ఒక్కడే కాదు, లష్కరే టాప్ కమాండర్ పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి కూడా ఇలాంటి బెదిరింపులకే దిగాడు. जख्मी होता है फिर 9 से 2 4 होता है. इंशाअल्लाह हमारे पास दलाइल है. वो शरीयत के अल्लाह के భారత్కు తానంటే భయమట. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని టెర్రరిస్టు క్యాంపులపై ఇండియా దాడి చేసి పెద్ద తప్పు చేసిందట. పహల్గామ్ దాడులకు తనన్నే బాధ్యుణ్ణి చేశారని, ఈ దాడితో తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని నోటికొచ్చింది పూలాడు. అంతేకాదు, తమ సంస్థ లష్కరే తోయిబా కశ్మీర్పై ఎప్పటికీ దృష్టి పెడుతుందని, కశ్మీర్ మిషన్ నుంచి తాము ఎప్పటికీ తప్పుకోము అని ప్రకటించాడు. ఆ తర్వాతే అసలు నిజం బయటపెట్టాడు. తమకు పాకిస్తాన్ సైన్యం నుంచి మద్దతు ఉంది అన్నాడు. సైనికులు తమతో కలిసి పనిచేస్తారని, సైన్యం చేపట్టే కార్యక్రమాలకు తమను రమ్మని పిలుస్తుంటారని సైఫుల్లా వ్యాఖ్యానించాడు. కానీ వీళ్ళెవ్వరూ అమెరికా కంటికి కనిపించడం లేదు. వాళ్ళు చేస్తున్న బెదిరింపులు అమెరికాకు వినిపించడం లేదు. అన్నింటికీ మించి పాకిస్తాన్ ప్రభుత్వంతో ఉగ్రవాదులకున్న సంబంధాలను వాషింగ్టన్ పట్టించుకోవడం లేదు.
తిరిగి ఉగ్రవాదులతోనే కలిసి ఉగ్రవాదంపై పోరు కోసం సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇన్స్పైర్డ్ గాంబిట్ 2026 లక్ష్యం ఉగ్రవాదంపై పోరు అని పైకి చెబుతున్నా అసలు లక్ష్యాలు వేరే ఉన్నాయనేది కాదనలేని నిజం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత ఈ ప్రాంతంలో తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాక్తో కలిసి పనిచేయాల్సిన అవసరం అమెరికాకు ఏర్పడింది. ముఖ్యంగా బాగ్రామ్ బేస్ను స్వాధీనం చేసుకోవడం కోసం పాకిస్తాన్ సాయం కోరుతోంది. అందుకు తన మిత్ర దేశం భారత భద్రతను పణంగా పెట్టడానికి కూడా వెనకాడడం లేదు. అందుకే భారత్పై ఉగ్రవాదులు బెదిరింపులకు దిగుతున్నా, ఉగ్రవాదులతో ఇస్లామాబాద్ లింకులు బయటపడుతున్నా తనకేం పట్టనట్టే వ్యవహరిస్తోంది. సో ఈ విషయంలో అలర్ట్ అవ్వాల్సిన అవసరం మన దేశానికి ఉంది. ముఖ్యంగా ఈ అమెరికా పాకిస్తాన్ల మధ్య బలపడుతున్న సైనిక బంధం భారత్కు అంత మంచిది కాదు అంటున్నారు రక్షణ నిపుణులు. కాబట్టి ఉగ్రవాదులతో పాటు ఈ రెండు దేశాలతోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే.